ఇవి సాధారణ మట్టి కుండలు కావు. వీటి లోపల 3000 ఇయర్స్ ఏళ్ల క్రితం జీవించిన మనుషుల అస్థిపంజరాలు దొరికాయి. వెల్కమ్ టు ఆదిచనల్లూరు. తమిళనాడులోని ఆదిచనల్లూరు భారతదేశంలో అత్యంత పురాతన పురావస్తు ప్రాంతంలో ఒకటి. 1876 లో ఈ ప్రాంతాన్ని మొదట గుర్తించారు. తర్వాత జరిగిన తవ్వకాల్లో వందల సంఖ్యలో భారీ మట్టి ఖనన కుండలు బయటపడ్డాయి. ఆ కుండల్లో మనిషి ఎముకలు, అస్థిపంజరాలు, ఇనపకత్తెలు, ఈటెలు, కంచు వస్తువులు, బంగారు ఆభరణాలు, మట్టి పాత్రలు, ఇంకా నవధాన్యాలు దొరికాయి. ఆ కాలంలో ప్రజలు చనిపోయిన తర్వాత కూడా మరో ప్రపంచంలో జీవితం ఉంటుందేమో అని నమ్మేవారు. అందుకే వారికి అవసరమవుతాయని ఆహారం, ఆయుధాలు, పాత్రలు, ఆభరణాలు కూడా సమాధిలో ఉంచేవారు. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ సమాధులు దాదాపు 3000 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు పూర్వం 900 నుంచి 700 కాలానికి చెందినవి. ఈ ఎముకలు చోళులు అని ఎలాంటి ఆధారాలు లేవు. పాండ్యులు అని కూడా ఇప్పటి వరకు ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆదిచనల్లూరు ప్రాచీన పాండ్యుల రాజధాని కొత్తకి చాలా దగ్గరలో ఉండడంతో ఈ ప్రజలకు ప్రారంభ పాండ్య నాగరికతతో సంబంధం ఉండవచ్చు అని కొందరు అనుకుంటున్నారు. ఇలాంటి కథలు, రహస్యాలు ఇంకా ఎన్నున్నాయో ఆ భూదేవ తల్లికే తెలియాలి.